నమస్కారం. అలా అయోధ్యపురిలో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన ధర్మ పతాకం రెపరెపలాడుతున్న శుభతరుణమిది. కోట్లాది భారతీయులు చిరకాల స్వప్నం నెరవేరుతున్న అద్వితీయ ఘట్టమిది. త్రేతాయుగం నాటి అయోధ్య రామయ్య పునర్వైభవానికి బాటలు వేసిన అమృత ఘడియలివి. ధర్మం రూపుకడితే ఆవిష్కృతమైన శ్రీరాముడి దివ్యరూప ప్రతిష్టాపన మహోత్సవ సందర్భమిది. అల వైకుంఠపురం నుండి ఇలకు విచ్చేసిన నీలమేఘ శ్యాముడు కొలువైన రామమందిర సందర్శమునకు ఆసన్నమైన శుభముహూర్తమిది. ఇదిగో అయోధ్యపురి, ఇదిగిదిగో సుగుణాభిరాముడు అంటూ భక్తుల కోలాహలంతో పులకించిపోయే శుభవేళ అయోధ్య నగరం సరయూ నదీ తీరాన పుణ్య స్నానాలతో మంగళప్రదంగా శోభిల్లుతున్న శుభ సమయాన ఇదిగో అయోధ్యపురి, రండి కనులారా దర్శించుకుందాం. సాకేత రాముడు నడియాడిన దివ్యస్థలి, రామ పాదాలతో పునీతమైన పుణ్య నగరి, సప్త మోక్షపురాల్లో ఒకటిగా విరాజమానమవుతున్న దివ్యధామం, అగ్ని పునీత సీతమ్మ తల్లి నడియాడిన దివ్య క్షేత్రం. అయోధ్యలో చెట్టు చేమ పువ్వు పత్రం జలం ఇలా ప్రకృతి మొత్తం రామనామ జపంతో తరిస్తున్న మోక్షపురి స్వర్గ నగరి. అయోధ్యలో అణువణువు రామమయంగానే శోభిల్లుతోంది. జన్మ జన్మల పుణ్యఫలం పోగులు పడుంటే తప్ప అయోధ్య రామయ్యను దర్శించలేమన్నది భక్తకోటి అభిప్రాయం. అంతటి మహిమాన్వితమైన మహితాత్మకమైన అయోధ్య రామ మందిరాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. ఆజానుబాహుడు, కోదండరాముడు, సాకేతరాముడు, సన్మంగళాకారుడు, సకల గుణాభిరాముడు ఏలిన దివ్య నగరం అయోధ్య. 7 మోక్షపురాల్లో ఒకటిగా అలరారుతున్న పుణ్యతీర్థం అయోధ్య రామమందిరం. పూర్వ రామమందిర స్థానంలో నూతన ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన ఆలయ ట్రస్ట్ శరవేగంగా నిర్మాణ పనులను పూర్తి చేసింది. మన సనాతన ధర్మంలోని సప్త మోక్షపురాల్లో ఒకటైన అయోధ్యను దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని అనుచానంగా వస్తున్న భక్తుల విశ్వాసం. 100 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిమాన్వితమైన అయోధ్య రామ జన్మభూమి భక్తుల సందర్శనార్థం సర్వహంగులతో సిద్ధమైంది. భారతీయ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచే సాకేతరాముడి మందిరాన్ని భక్తులు దర్శించే శుభ గడియలు ఇవి. గత వైభవ ప్రాభవాలకు అద్దం పట్టేలా రంగరంగ వైభవంగా సర్వాంగ సుందరంగా భక్తుల సందర్శనార్థం రామమందిరం నిర్మితమైంది. అయోధ్యలోని సరయూ నదీ తీరం నుంచి మొత్తం అయోధ్య నగరమంతా రామోత్సవం కోసం సిద్ధమైంది. ప్రతి వీధి, ప్రతి గడప భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం వచ్చే అతిథులతో అయోధ్య పులకించిపోతోంది. అయోధ్య నగరిలోని ప్రతి లోగిలిలోనూ శ్రీరామనామ తారక మంత్రం ప్రతిధ్వనిస్తోంది. నిర్మల నీలాకాశం అయోధ్య నగరానికి ఛత్రమై మరింత శోభిల్లుతోంది. మందిర ప్రారంభానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రామనామ జపానికి అయోధ్య అలవైకుంఠంలా భాసిల్లుతోంది. తారాపదం అంతా అయోధ్యకు చేరినట్టు మిరిమిట్లు గొలుపుతోంది. నింగిని తాకుతున్న రామమందిర శోభ చూడడానికి ఎన్ని కళ్లున్నా చాలవు. ఎటు చూసినా రాముడి కళాకృతులు, ప్రతి గోడపైన రామాయణ గాథను ప్రతిబింబించే కళాకృతులు దృశ్యమానమవుతాయి. నీలిమేఘ శ్యాముడు, సాకేతరాముడు ఏలిన అయోధ్య శ్రీరామ జన్మక్షేత్రం భక్తుల సందర్శనార్థం సిద్ధమవుతోంది. అయోధ్యాపురి నగరానికి సమీపంలో రాముడి పాదాలను తాకుతూ ప్రవహించే సరయూ నది శ్రీరామ జన్మభూమికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. వాల్మీకి రామాయణంలో చెప్పిన ఎన్నో గుర్తులు మోక్షపురి అయోధ్యకు ఆనవాళ్లుగా నిలుస్తాయి. లోక పావని, జానకీమాత, సీతమ్మ నడయాడిన పుణ్యభూమి అయోధ్య సప్త మోక్షపురాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అంతటి ఆధ్యాత్మిక చారిత్రక నగరమైన శ్రీరామ జన్మభూమి భక్తుల సందర్శనానికి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య రామమందిర నిర్మాణం కేవలం 2.5 ఏళ్లలోనే శరవేగంగా పూర్తయింది. త్రేతాయుగం నాటి ఈ పుణ్యతీర్థ వైభవం దశ దిశలా వ్యాపించింది.
ఈ రామ జన్మభూమి స్థలంలో రామ మందిరానికి సంబంధించిన చారిత్రాత్మక శంకుస్థాపన కార్యక్రమం ఆగస్టు 5, 2020న విజయవంతంగా పూర్తవ్వడం ఒక చారిత్రక అద్భుతమని రామభక్తులు విశ్వసిస్తారు. ఆ పూజలో మన ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్తో పాటు సుమారు 175 మంది ప్రముఖులు ఈ భూమి పూజలో పాల్గొన్నారు. వందల ఏళ్లుగా యావత్ దేశ ప్రజలు ఎదురు చూసింది అనిర్వచనీయమైన అపూర్వ ఘట్టం కోసమే. రామభక్తుల చిరకాల స్వప్నం నెరవేరింది. అంతేకాదు తారక మంత్రమై రామనామంతో అయోధ్య మొత్తం మారుమోగింది. ఈ అద్భుత దృశ్యం కోట్లాది ప్రజలు అపూర్వంగా అబ్బురంగా వీక్షించారు. భూమి పూజలో భాగంగా 9 ఇటుకలను అమర్చారు. ఈ ఇటుకలను 1989లో ప్రపంచం నలుమూలల నుండి రామభక్తులు పంపినవి కావడం మరో విశేషం. వాస్తవానికి 1989లోనే రామమందిరం డిజైన్ రూపుదిద్దుకుంది. అయోధ్య రామమందిర నిర్మాణంలో 2,75,000 ఇటుకలను ఆలయ పీఠం కోసం ఉపయోగించారు. వాటిలో చాలా వాటిపై జై శ్రీరామని ముద్రించారు. ఇది కాకుండా 2,000కు పైగా పుణ్యక్షేత్రాల నుండి మట్టితో పాటు ప్రపంచంలో 115 నదులు, సముద్ర జలాలను తీసుకువచ్చారు. ఈ అపూర్వ సన్నివేశం జరిగి ఇప్పటికి 2.5 ఏళ్లయింది. అత్యంత తక్కువ కాలంలోనే అయోధ్య శ్రీరామ మందిరం సర్వాంగ సుందరంగా అపూర్వ శిల్ప సంపదలతో, నయన మనోహరమైన నగిషీలతో ఆద్యంతం కళ్లు మిరిమిట్లు గొలిపేలా సిద్ధమైంది. విశ్వమోహనాంగుడు, సుందర సుశోభిత సుగుణాభిరాముడు నడయాడిన అయోధ్య నేలపై శ్రీరాముడి ఆలయ నిర్మాణాన్ని ట్రస్టు సభ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయోధ్య రామాలయం పూర్తిగా నగర శైలిలో నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి అరుదైన గులాబీ రంగు ఇసుక రాళ్లను ఉపయోగించారు. ఆలయ నిర్మాణానికి యూపీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రత్యేక శిలలు ఉపయోగించారు. కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్ నుంచి గ్రానైట్, శాండ్ స్టోన్ వాడారు. ఇనుము, స్టీల్, కాంక్రీట్, సిమెంట్ వాడకుండా అద్భుతంగా రామమందిర నిర్మాణం ఏకశిలా స్తంభాలతో, నయన మనోహర గోపురాలతో, చక్కటి నగిషీలతో అయోధ్య రామ మందిరం యావత్ దేశ ప్రజలను ఆకట్టుకునే రీతిలో నిర్మాణమైంది. రామమందిర నిర్మాణంలోని ప్రతి శిల రామనామ శబ్దాన్ని ఉచ్చరిస్తుందా అన్నంత అద్వితీయ అనుభూతి భక్తులకు కలగక మానదు. అయోధ్య రామ మందిరం దాదాపు 2.7 ఎకరాల్లో గత వైభవ ప్రాభవాలకు నిలువుటద్దంగా, ఇక్ష్వాకు వంశ ప్రతిష్టకు ప్రతీకగా, భారత ధార్మిక సాంస్కృతిక వికాసం ప్రతిబింబించేలా నిలిచింది. ఆలయ నిర్మాణం మొత్తం 57,400 చదరపు అడుగుల్లో 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో 3 అంతస్తులుగా రామమందిరం నిర్మితమైంది. పునాది స్థాయి నిర్మాణంలో 160 నిలువు స్తంభాల వరుసలతోనూ, మొదటి అంతస్తులో 132 స్తంభాల నిలువు వరుసలతోనూ, రెండో అంతస్తులో 74 స్తంభాల నిలువు వరుసతోనూ 12 గేట్లతో గత వైభవానికి అద్దం పడుతోంది. ఆలయ గర్భగుడి అష్టభుజి ఆకారంలోనూ, చుట్టుకొలత వృత్తాకారంలో నిర్మితమైంది. దాదాపు 18 ప్రధాన ద్వారాలకు 100 కేజీల బంగారపు పూత పూశారు. భారతీయ సాంస్కృతిక జీవనంలో సమ్మిళితమైన అపూర్వ గాథలు, ఇతిహాసాలు, వాటిలో త్రేతాయుగంలోని వాల్మీకి రామాయణం మానవుడి ధార్మిక జీవనానికి ఒక ప్రతీక. రామో విగ్రహవాన్ ధర్మః అంటారు. అంటే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు ధర్మమే ఆకారంగా రూపుదాల్చాడని బ్రహ్మర్షులు లోకానికి చాటారు. ధర్మ రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః అనే ధర్మానికి కట్టుబడిన శ్రీరాముడు ఆదర్శ పురుషుడిగా, ఏకపత్ని వ్రతుడుగా, ధర్మవర్ణుడిగా యుగాల నుండి మానవాళికి మార్గదర్శకంగా భాసిల్లాడు. ఆ మహనీయుడు జన్మించిన దివ్య క్షేత్రం అయోధ్య శ్రీరామ జన్మభూమి. రామ భక్తులకు అపూర్వమైన పుణ్యతీర్థంగా పరిఢవిల్లుతోంది. గత వైభవానికి తలమానికంగా అయోధ్య క్షేత్రం శోభిల్లుతోంది. ధర్మం భూమిపై నడయాడిన పుణ్యభూమి అయోధ్య. సాక్షాత్తు వైకుంఠపుర వాసుడు శ్రీహరి ఇలా వైకుంఠమైన సరయూ నది తీరాన దశరథుడి తనయుడిగా, కరుణాపయోనిధిగా అయోధ్యాపురిలో ధర్మ పరిరక్షణకు వెలిశాడని యుగాల నుండి వస్తున్న భక్తకోటి విశ్వాసం. వాస్తవానికి అయోధ్యకు వేల ఏళ్ల నాటి ఐతిహ్య, చారిత్రక నేపథ్యం ఉంది.
ఇవన్నీ వాల్మీకి రామాయణంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఒకప్పుడు హిందువుల పట్టుకొమ్మ అయిన అయోధ్య వేలాది ఏళ్లలో ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచింది. బౌద్ధం, జైనం వంటి అనేక మతాల మధ్య మారుతూ వచ్చింది. జైన మత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారంటారు. మొదటి తీర్థంకరుడైన ఆదినాథ్, రెండో తీర్థంకర్ అజిత్నాథ్, నాలుగో తీర్థంకర్ అభినందనాథ్, ఐదో తీర్థంకర్ సుమతీనాథ్, 14వ తీర్థంకర్ అనంతనాథ్ ఇక్కడే జన్మించి జైన మతాన్ని ఉద్ధరించారు. అయోధ్యలో ఎన్ని ధార్మిక సిద్ధాంతాలు వెలుసిల్లినా అయోధ్యలో శ్రీరామ మందిరం భారతీయుల ఆరాధనా స్థలంగానే శాశ్వత చిరునామాగా నిలిచింది. 15వ శతాబ్దిలో మొఘల్ తొలి చక్రవర్తి బాబర్ అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీద్ నిర్మించారనే వాదన ఉంది. కొన్ని వందల ఏళ్లుగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బాబ్రీ మసీద్, రామ మందిరం వివాదం నడిచింది. వివాదం కోర్టుకెక్కింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రాంతంలో రామాలయం నిర్మించేందుకు మసీదు స్థలం స్వాధీనం కోసం ఉద్యమించింది. 1992లో జరిగిన పరిణామాల్లో బాబ్రీ మసీదు కూలిపోయింది. అనంతరం భారత ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. 2003లో పురావస్తు సర్వే సంస్థ అక్కడ బాబ్రీ మసీద్ నిర్మాణానికి పూర్వం రామమందిరం ఉందని నిర్ధారించింది. 2009 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ వివాదాస్పద స్థలాన్ని అంటే 2.77 ఎకరాలను అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా ముస్లింలకు 5 ఎకరాల స్థలం మరోచోట కేటాయించాలని తీర్పునిచ్చింది. దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడి శ్రీరామ భవ్య మందిరాన్ని నిర్మించింది. జగద్గురువులు రామభద్రాచార్యులు 230 ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. భారతీయ వేద పురాణ ఇతిహాస గ్రంథాలపై అమోఘమైన పట్టున్న జగద్గురువు, ఆధ్యాత్మిక దిగ్గజం శ్రీ శ్రీ రామభద్రాచార్యులు. శ్రీరామ జన్మభూమి కేసులో రాముడు ఇక్కడే జన్మించాడని నిరూపించేందుకు వాల్మీకి రామాయణం ఆధారంగా 441 సాక్ష్యాలను చూపారు జగద్గురువు. దీంతో కోర్టు తీర్పును ప్రభావితం చేసిన జగద్గురువుగా శ్రీ శ్రీ రామభద్రాచార్యులు కావడం యాదృచ్ఛికంగా అనిపించినా ఆయన రూపంలో సాక్షాత్తు రాముడే రామ మందిరాన్ని నిర్మించుకున్నారని భక్తులు భావిస్తారు. వివాదాస్పద కట్టడం కూల్చివేసిన 32 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. సరయూ నదీ తీరాన 4 యుగాల చక్రంలో రెండో యుగమైన త్రేతాయుగం చివరిలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు మొత్తం 11,051 సంవత్సరాలు జీవించాడని వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తోంది. శ్రీరాముడు 11,000 ఏళ్లు అయోధ్యను పాలించాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడని పురాణాలు తెలియజేశాయి. శ్రీరాముడు సూర్యవంశ పరంపరలో ఇక్ష్వాకు వంశంలో జన్మించాడని వంశవృక్షం ద్వారా తెలుస్తోంది. అథర్వణ వేదం, తైత్తరీయ అరణ్యకంలో కొన్ని పురాణాలలో సాకేతపుర తదా నిత్య అయోధ్య అనే స్థుతి కనిపిస్తోంది. పరంధాముడైన రాముడు దశరథుడికి పుట్టగానే భూలోక అయోధ్యకు సాకేతపురం అన్న పేరు ప్రసిద్ధికెక్కిందంటారు. మన వేద సాహిత్యంలో సాకేతలోకమంటే మోక్షలోకం అనే అర్థముంది. వశిష్ఠ సంహితలో రామస్య నామ రూపంచ లీలాధామ పరాత్పరం అంటారు. రాముని నామం, రూపం, లీలలు, ధామం అన్నింటికన్నా గొప్పదని చెప్తారు. అసలు రామనామమే రాముని కన్నా ఉన్నతమైందని ఆర్యోక్తి ప్రచారంలో ఉంది. అంటే రాముడు సుగుణాభిరాముడు. గుణగణాలు మాత్రమే శ్రీరామచంద్రుడికి కీర్తిని తెచ్చిపెట్టాయి. అంతేకాదు రాముడు మునిజన మానస చోరుడు. శ్రీరాముడు సమ్మోహన స్వరూపుడిగానే కాక అంతకంటే మానవ అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చాడు. అన్నదమ్ముల అనుబంధానికి, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన అయోధ్య త్రేతాయుగంలో ఆర్షధర్మానికి ఎంతో ప్రఖ్యాతి చెందింది. కాబట్టి యుగ యుగాలుగా భారతీయ జీవన సరళికి శ్రీరామచంద్రుడి ఆదర్శ జీవనం ఆదర్శప్రాయం. నా దేశం భగవద్గీత,
నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగా అన్నాడో కవి. ఆ కవి వాక్కులకు అక్షరాల వాస్తవిక దృశ్యం అయోధ్య శ్రీరామ జన్మభూమి. సంస్కారవంతమైన సరయూ జలనిధులు ఒకవైపు, శ్రీరామచంద్రుడి కరుణాంతరంగాన్ని కళ్ళకు కట్టే అయోధ్య నగరం ఇంకోవైపు. అయితే మహాభారత కాలం నాటికి ఈ అయోధ్య నగరం పూర్తిగా కనుమరుగైందంటారు. అఖండమైన భారతీయ హర్ష భూమిపై సప్త మోక్షపురాల్లో అయోధ్య ఒకటిగా ఆనాటికే ప్రసిద్ధి చెందింది. నేటికి అయోధ్యకు అంతటి సమున్నతమైన స్థిరాస్తి ఖ్యాతి ఏర్పడడానికి రామాయణం ఒక కారణమైతే, విక్రమాదిత్య చక్రవర్తి అయోధ్య పునరుద్ధరణ చేయడం కూడా ఒక కారణమని చెప్తారు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిక. సప్త మోక్షపురిగా, సాకేతపురిగా, అయోధ్యాపురిగా ప్రఖ్యాతి చెందిన శ్రీరామ జన్మక్షేత్రం మహాభారత యుద్ధ కాలానికి కనుమరుగైందంటారు. అప్పటికి అక్కడ జనాలు, జనావాసాలు ఏమీ లేవని పురాణ ఐతిహాసాల ద్వారా తెలుస్తోంది. అయితే విక్రమాదిత్య మహారాజు పాలనా కాలంలో శ్రీరామచంద్రుడు నడయాడిన అయోధ్యాపురి ఎక్కడుంది అని తన సభలోని పండితులను, జ్ఞానులను ప్రశ్నించారు. ఎవరికీ ఈ ప్రాంతం ఎక్కడుందో తెలియలేదు. కొన్నాళ్లకు విక్రమాదిత్యుడు తన పరివారంతో తీర్థరాజమైన ప్రయాగకు వెళ్లాడు. ప్రయాగలో ఉన్న కొంతమంది జ్ఞానులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన పరివారాన్ని ఒక యోగి పుంగవుడి వద్దకు పంపాడు. కళ్లు తెరిచి చూసిన తపస్వి విక్రమాదిత్యుని మన్నించి ఆయన కోరిక మీద తన ఆశ్రమంలో ఉన్న ఆవును, ఆవు దూడను వదిలిపెట్టాడు. ఈ ఆవును, ఆవు దూడను మీరు పరిరక్షిస్తూ దాని వెంట నడవండి. ఈ ఆవు పొదుగు నుండి క్షీరధారలు వాటంతటవే ఎక్కడైతే ధారాపాతంగా వస్తాయో అదే రాముడు ఏలిన అయోధ్య పట్టణమని చెప్పాడు. అలా ఆ యోగి పుంగవుడు చెప్పిన ప్రకారం ఆ ఆవును, ఆవు దూడను పరిరక్షిస్తూ వెళ్లగా ఆ యోగి పుంగవుడు చెప్పినట్టే ఒకానొక ప్రాంతంలో ఆవు పొదుగు నుండి పాలధారలు ఆగకుండా ధారగా రావడం ఆరంభించాయి. దీంతో ఇదే అయోధ్య పట్టణంగా ప్రసిద్ధి చెందిందంటారు. విక్రమాదిత్యుడు అయోధ్య శ్రీరామచంద్రుడిపై తనకున్న అపార గౌరవంతో అయోధ్యాపురి రామమందిరాన్ని పునరుద్ధరించాడు. కాలగమనంలో ఆ అయోధ్యనే ముష్కరుల ఆక్రమణకు గురైంది. అక్కడ ఉన్న హైందవ దేవాలయాలను చూస్తే ఇప్పటికే మనకు అర్థమవుతుంది. అయోధ్యలోని అనేక శిథిలాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అలా ఏళ్ల నాటి ఇతిహాస కాలం నాటి అయోధ్య రామ మందిరం పునరుద్ధరణకు నోచుకొని శ్రీరామ జన్మభూమి మహిమాన్విత పుణ్య తీర్థంగా విరాజమానమవుతోంది. వేల ఏళ్ల నాటి మన పుణ్యభూమి భారత గాథ ఇతిహాసానికి ప్రధాన సాక్షి అయోధ్య. విదేశీయుల ఆక్రమణతో మన దేశం సాంస్కృతిక వారసత్వ సంపదకు నిలయాలైన ఎన్నో కట్టడాలు, ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సోమనాథ్, కాశీ, మధుర, అయోధ్య వంటి అనేక పుణ్య నగరాలు విదేశీయులకు పాదాక్రాంతమయ్యాయి. 1528లో అయోధ్య శ్రీరామ మందిరం మొఘల్ చక్రవర్తి బాబర్ ఆక్రమణకు గురైంది. ఈ క్రమంలో భారతీయుల ఆత్మ గౌరవం పరిరక్షణకు పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగాయి. అలా అయోధ్య విదేశీయుల చేతుల్లోకి చేరింది. ఆ తర్వాత కథ యావత్ భారతీయులకు తెలిసిందే. అయోధ్య శ్రీరామ మందిరం ట్రస్ట్ ఆలయ నిర్మాణం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, గర్భాలయంలో సీతారామచంద్రుల, లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూర్తుల విగ్రహాల ఆవిష్కరణపై అంత్యస్థాయిలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆలయంలో శాలిగ్రామ శిలతో శ్రీరాముడి ప్రతిమ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. నేపాల్లోని గండకీ నది నుంచి వెలికితీసిన శాలిగ్రామ శిలతో అయోధ్య ఆలయం కోసం రాముడి విగ్రహాన్ని తయారు చేయించారు. నేపాల్ నుంచి 2 ట్రక్కుల్లో మొత్తంగా సుమారు 30 టన్నుల బరువున్న 2 శాలిగ్రామ రాతి ఫలకాలు అయోధ్యకు చేర్చారు. ఆచారాల ప్రకారం ఈ భారీ శిలలకు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం శిల్పులు విగ్రహాలను తయారు చేశారు. శాలిగ్రామ శిలలు 6 కోట్ల సంవత్సరాల నాటివనే విశ్వాసం ప్రబలంగా ఉంది. 60 లక్షల ఏళ్ల నాటి శాలిగ్రామ శిలలను హిందువులు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు.
సహజంగా శాలిగ్రామ శిలలకే పూజలు నిర్వహిస్తారు. నేపాల్లోని కాళీ గండకీ నదీ పరిసరాల్లో మాత్రమే ఈ శాలిగ్రామ శిలలు లభ్యమవుతాయి. హిమాలయాల నుంచి పారే ఈ నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తోంది. 33 రకాల శిలాజాలతో ఈ శాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ శిలలు 6 కోట్ల ఏళ్ల నాటివనే విశ్వాసం కూడా ఉంది. దేశవ్యాప్తంగా కొన్ని ఆలయాల్లో విగ్రహాల కోసం కూడా ఈ శాలిగ్రామ శిలలను వాడారు. విష్ణుమూర్తి అవతారంగా పురాతన కాలం నుంచి పూజలందుకుంటున్న శాలిగ్రామ శిలలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాలిగ్రామ శిలలను ఎక్కడ పూజిస్తే అక్కడ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలోనే శ్రీరామచంద్రుడి విగ్రహం శాలిగ్రామం శిల్పంగా ఆవిష్కరించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో భాగంగా పవిత్రమైన అగ్నిని వెలిగించారు. తర్వాత నవగ్రహ స్థాపన చేశారు. బాలరామయ్య ప్రతిష్టాపనకు ముందు రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీటితో సంప్రోక్షణ చేసి ఆ తర్వాత వాస్తు శాంతి జరిపించారు. బాలరామయ్య ప్రతిష్టకు ముందు రామ్ లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేశారు. ప్రాణప్రతిష్ఠ వేడుకకు శుభముహూర్తం కేవలం 84 సెకండ్లుగా ట్రస్టు సభ్యులు వెల్లడించారు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఈ నెల జనవరి 21, 22 తేదీలలో సాధారణ భక్తులను రామాలయంలోనికి అనుమతించరు. జనవరి 23 నుంచి నూతన రామాలయంలోనికి అందరినీ అనుమతిస్తారు. మూడు అంతస్తులతో అద్వితీయంగా శోభిల్లుతున్న శ్రీరామ మందిరం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో 161 అడుగుల ఎత్తులో రమణీయంగా దృగ్గోచరంగా అవుతుంది. అలాగే ప్రతి అంతస్తు ఆకట్టుకునే రీతిలో 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయం మొత్తం మీద 392 స్తంభాలు, 44 తలుపులతో తేజరిల్లుతోంది రామసౌధం. రామమందిరం తలుపులకు 100 కేజీల బంగారంతో తాపడం చేశారు. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ భక్త కోటిని మరింతగా ఆకట్టుకుంటుంది. నృత్య, రంగ, సభ, ప్రార్థన, కీర్తన పేర్లతో ఆలయం 5 మండపాలతో శోభిల్లుతోంది. ఆలయ ప్రవేశ ద్వారం తూర్పు నుండి సింగద్వార్ వరకు 32 మెట్లు నిర్మితమయ్యాయి. కారిడార్లో ఒకేసారి 40,000 మంది ప్రయాణించే అవకాశం ఉండేలా విశాలంగా ముఖ మండపాన్ని నిర్మించారు. అయోధ్య రామమందిరం 2500 ఏళ్ల పాటు నిలిచేలా ఆర్కిటెక్ట్ ఆశీష్ సోంపురా డిజైన్ చేశారు. రిక్టర్ స్కేల్పై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా తట్టుకునే పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో రామమందిర నిర్మాణం జరిగింది. ఈ మందిర ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 ఔషధ మొక్కలు సైతం నాటారు. ఈ చెట్ల కింద రామనామ జపం చేస్తే సమస్త దోషాలు పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులు, లిఫ్ట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతేకాదు శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా అపూర్వంగా నిర్మించారు. గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి ఎత్తు 51 అంగుళాలుగా భక్త కోటికి దర్శనమిస్తుంది. బాలరామ విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా 108 అడుగుల పొడవైన అగరబత్తీని భక్తి శ్రద్ధలతో వెలిగిస్తారు. 5 లక్షల వ్యయంతో తయారైన 108 అడుగుల పొడవైన అగరబత్తీని 3610 కిలోల పంచద్రవ్యాలతో తయారు చేశారు. ఈ అగరబత్తి సుమారు 41 రోజుల పాటు మండుతూనే ఉంటుంది. బాలరామయ్య విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగిరాజ్ రమణీయంగా ఆవిష్కరించారు. గుడి లోపలి భాగంలో 21 అడుగుల ఎత్తు వరకు గ్రానైట్ రాళ్లతో తాపడం చేశారు. అయోధ్య రామ మందిరానికి 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్రాకారంగా ప్రహారీలను నిర్మించారు. రామ మందిరానికి వెళ్లే దారికి ధర్మ మార్గం అని నామకరణం చేశారు. 13 కిలోమీటర్ల పొడవుండే ఈ ధర్మ మార్గంలో శ్రీరామ్ స్వస్తి గుర్తులు భక్తులను ఆధ్యాత్మిక లోగిళ్లకు తీసుకువెళ్తాయి. రామాలయం కోసం 400 కిలోల బరువైన తాళం తయారు చేశారు. రామమందిరంలో అష్టధాతువులతో 600 కిలోల బరువుండే భారీ గంటను ఏర్పాటు చేశారు. ఆలయం మొత్తం మీద 42 గంటలను ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణం కోసం దాదాపు 22 లక్షల క్యూబిక్ ఫీట్ల రాయి వినియోగించారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద నిర్మాణంగా
అయోధ్య రామ మందిరం శోభిల్లుతోంది. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అనే ఆధ్యాత్మిక భావనకు నెలవైన అయోధ్య భారతీయ సుసంపన్నమైన కీర్తికి ప్రతీకగా నిలిచింది. శ్రీరామచంద్రుడి పేరు తలవని నోరు, రామయ్య కొలువు కాని ఊరు ఈ భూమిపై ఉండవు. అంతగా రామయ్య మన జీవన విధానంలో పెనవేసుకున్నాడు. రామనామం భవసాగరాలను దాటించే తారక మంత్రమే కాదు, రామనామ శబ్దం సకల పాపాలను ఖండించే ఖడ్గం. శ్రీరామ పాదాలు పరమ పావన వైకుంఠ ద్వారాలు. శ్రీరామ పాదాలు పట్టుకున్న భక్తులు అజేయులు. యుగాలు గడిచినా సీతారాములు చూపిన దారి నేటికీ దార్శనికం. ఆ పురుషోత్తముడు చూపిన బాటలో పయనిద్దాం. ధర్మం, సత్యం, కారుణ్యం, విధేయత, సాత్వికం, సహనం, సమత్వం, త్యాగం, ధైర్యం, స్థితప్రజ్ఞత ఇత్యాది సౌశీల్యాలు మూర్తీభవించిన అయోధ్య రాముడికి ప్రణమిల్లుదాం. వేల ఏళ్లుగా అయోధ్య రామ మందిరం భక్త జన సందోహంతో నిత్యం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది. త్రేతాయుగం నాటి శ్రీరామ జన్మక్షేత్రం నేటికి అపూర్వమైన మనోహరమైన నిర్మాణ శోభలతో ప్రకాశిస్తోంది. గత వైభవ ప్రభావాలకు అద్దం పట్టేలా నిర్మితమైన అయోధ్య రామ మందిరం శ్రీరామ భక్తుల చిరకాల స్వప్నం నెరవేరడంతో సుసంపన్నమైంది. వాల్మీకి రామాయణానికి, చారిత్రక కట్టడాలకు అలవాలమైన అయోధ్య రామ జన్మభూమి మన దేశ ఆత్మగౌరవ కేంద్రంగా విరాజిల్లుతోంది. అయోధ్య క్షేత్రాన్ని దర్శించిన వారందరికీ రామయ్య అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.